గలములోని మన సేన. భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు, జగువీరా తెగవుతో తరలి వచ్చి కావాలని, దానికి అండగా నేనుంటానని ఒక పక్క బీజేపీ, మరో పక్క జనసేన అందరూ కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని పారదోలడానికి విచ్చేసిన సందర్భంలో ఓట్లు చేయకూడదు, తిరిగి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి రాకూడదు, ఈ రాష్ట్ర ప్రజల సుఖశాంతులు కలిగి ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో సరైన జీవనం కొనసాగించాలని ఒక మంచి సంకల్పంతో మీ ముందుకు వచ్చిన సందర్భంలో మీ అందరూ ఎదురు చూస్తున్నట్లు ఎక్కువ సమయం నేను తీసుకోను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు. ముందుగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మిత్రులు, ముందుగా సోదరులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీ అందరి అభిమాన నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. రాజానగరం నియోజకవర్గం జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, బీజేపీ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వారాహి యాత్ర భాగంగా ఈరోజు మన నియోజకవర్గం కోరుకొండ గ్రామం ఇచ్చేసినటువంటి జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి స్వాగతం, సుస్వాగతం. మన రాజానగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి బత్తుల బలరాం కృష్ణ గారికి నమస్కారం. ఇంకా వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం. మనం గోదావరి ఉధృతత చూస్తాం, కానీ ఈరోజు కోరుకొండ గ్రామంలో జనసాంద్రంగా ప్రవహించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కోరుకొండ గ్రామంలో మిమ్మల్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కూటమి విజయం ఇక్కడ సాధిస్తుందనే నమ్మకం మనందరికీ వస్తుంది. ఒక్క విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పవలసింది, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపు నుంచి, సార్ మీరు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి ఇక్కడ కేటాయించినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కొంచెం ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. కానీ ఎక్కడ గెలవాలో కాదు, ఎక్కడ తగ్గాలనే విషయంలో మీరు ఆచరణలో పెట్టి చూపించినటువంటి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఈ పొత్తు ధర్మం పాటించాలనే విషయాన్ని మా కార్యకర్తల తరపు నుంచి, మా నాయకుల తరపు నుంచి మీకు సవినయంగా మనవి చేస్తున్నాం సార్. తప్పనిసరిగా మేమంతా బత్తుల బలరామకృష్ణ గారి విజయానికి, అదేవిధంగా ఇక్కడ పురంధరేశ్వరి గారి విజయానికి మేమంతా ఆర్నిశలు పాటుపడతామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, మా కార్యకర్తలందరి తరపున మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వెంకట చౌదరి గారు. అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని తమ క్లుప్త సందేశాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు రాజానగరం దద్దరెల్లేలాగా మన పులి వచ్చింది. రాజానగరం
ఊపిరి పీల్చుకో అనే విధంగా మన జనసేనాని మనకి ఇక్కడ విచ్చేశారు. ఇంతకంటే పండగ మరొకటి ఉండదు. మీ అందరికీ ఒక్క విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మనకి మొదటి అనౌన్స్మెంట్ లోనే మనకి సీట్ ఇచ్చి మనల్ని ఆశీర్వదించారు. ఇంతకంటే పెద్ద ఆశీర్వచనం ఉండదు. కాబట్టి మనమందరం వారికి మీ మీద నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మనందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున అందరూ ఐకమత్యంగా పోరాడి మనం ఇక్కడ మంచి మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులైన నాకు మీరు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం రుణం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థులైనటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవం మన నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా మనం కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మన పార్లమెంట్కి పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి.